బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఇంటి ముందు అయితే మనకి కూర్చోడానికి అండి. ఇది వచ్చేసరికి 21 అడుగు రోడ్డు అండి. రోడ్డు చూసారా, మనకి చక్కగా ఈ వాతావరణంలో చుట్టూ మనకి ఉంటుంది. ఇల్లు అయితే చక్కగా వెస్టిగేషన్ లో తీసుకొచ్చారు. మన గేట్ అయితే మనకి ఆ మెట్లు కూడా చక్కగా అటు ఇటు మార్బుల్ తో అయితే మనకి చాలా చక్కగా ఉంది. ఎంట్రన్స్ వచ్చేసరికి మన ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి. ఇది అనేది మనకి 80% వర్క్ అయింది. 20% వర్క్ లో అయితే మనకి పాలిష్ కూడా చేసి నీట్ గా ఇస్తారండి. అలాగే మనకి మెట్లు కూడా స్టీల్ రైలింగ్ వచ్చేసిందండి. మెట్లకి స్టీల్ రైలింగ్ ఇస్తారు. అలాగే మన మెట్ల కింద కూడా ఏమన్నా సామాన్లు స్టోరేజ్ చేసుకునే విధంగా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా నీట్ గా అయితే ఉంది. ఇది మొత్తం మన స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. అలాగే ఎంట్రన్స్ మనకి టైల్స్ తీసుకొచ్చారండి. ఇది లేటెస్ట్ టైల్స్ అండి, షుగర్ కోటింగ్ టైల్స్ అండి. ఇది చాలా చక్కగా మంచి టైల్స్ అయితే తీసుకొచ్చారు. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది మొత్తం ఒరిజినల్ టేక్ గుమ్మం అండి. మనకి రిమైన్ 20% వర్క్ లో అయితే మనకి టేక్ గుమ్మం అనేది టేక్ డోర్ వచ్చింది. అలాగే దానికి కార్వింగ్ కూడా వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది మొత్తం హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా పెద్దదిగా విశాలంగా అయితే ఉంది. ఇది మనకి టీవీ పాయింట్, చాలా చక్కగా గ్రానైట్ తో టీవీ పాయింట్ అనేది వాటర్ ప్యాటర్న్ చాలా చక్కగా తీసుకొచ్చారు. సీలింగ్లు కూడా చాలా బాగున్నాయండి. లేటెస్ట్ డిజైన్ తో ప్రతి రూమ్ కి కొత్త సీలింగ్ లుక్ అయితే నీట్ గా ఉంది. అలాగే మనకి వెంటిలేషన్ బాగుంటుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ వెంటిలేషన్ చాలా చక్కగా తీసుకొచ్చారు. అలాగే దోమలు రాకుండా మనకి నెట్ కూడా దీనికి అమర్చి ఉంటుంది. అలాగే మనకి హాల్లో నుంచి బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం బెడ్రూమ్ ఏరియా చూడండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా, అలాగే సీలింగ్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ తో తీసుకొచ్చారు. ఈ బెడ్రూమ్ లో అయితే మనకు 6 మంచం కూడా చాలా చక్కగా సరిపోయింది. అలాగే ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా మనకి కబోర్డ్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద సైజు బీరువా పడే విధంగా మనకి ఆ స్పేస్ అనేది నీట్ గా ఇక్కడ ఉండిద్ది. అలాగే మన బెడ్రూమ్ లో నుంచి సందులోకి వెళ్ళడానికి, బెడ్రూమ్ లో నుంచి మనకి సందులోకి వెళ్ళడానికి గుమ్మం కూడా నీట్ గా ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే మనకి బెడ్రూమ్ లో నుంచి కిచెన్ కి ఎంట్రన్స్ అంటే కిచెన్ ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది. ఇది మొత్తం కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చాలా మోడర్న్ గా లేటెస్ట్ డిజైన్ తో లేడీస్ కి నచ్చే విధంగా, అదే విధంగా వాళ్ళకి టైల్స్ తో గ్రానైట్ తో ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా మనకి కబోర్డ్స్ అనేది తీసుకొచ్చారు. పైన సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా అటకు తీసుకొచ్చారు. అలాగే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పడే విధంగా మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా నీట్ గా తీసుకొచ్చారండి. ఈశాన్యం మూలం పూజా మందిరం అండి. పూజా మందిరం కూడా చాలా చక్కగా లేడీస్ కి నచ్చే విధంగా నీట్ గా తీసుకొచ్చారు. అలాగే మనకి కిచెన్ లో నుంచి వాషింగ్ ఏరియా మనకి ఇలా ఉండిద్దండి. లేడీస్ కూడా చాలా ప్రైవసీగా వర్క్ చేసుకునే విధంగా మనకి స్పేసియస్ గా మనకి వాషింగ్ ఏరియా అనేది వాషింగ్ పాయింట్ తీసుకొచ్చారు. అలాగే వాషింగ్ ఏరియా నుంచి మనకి బాత్రూమ్ ఎంట్రన్స్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా ఆ వెస్టర్న్ మోడల్ అనేది నీట్ గా అయితే బాత్రూమ్ చాలా చక్కగా కామన్ బాత్రూమ్ తీసుకొచ్చారు. ఇంటికి బాత్రూమ్ ఇదండి. అలాగే మనకి బోర్ కూడా ఇచ్చేసారు చూడండి. ఇది ఇక్కడ బోర్ అయితే ఉంది. మనకి ఇంటికి మనకి వాటర్ సప్లైకి బోర్ అయితే ఉంది. అదే విధంగా మన బాత్రూమ్ పైన సామాన్లు స్టోరేజ్ చేసుకునే విధంగా అటక్ కూడా నీట్ గా తీసుకొచ్చారు. ఎక్కువ సామాన్లు అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇంటికి ఉత్తరం సైడ్ అయితే మనకి చాలా చక్కగా అటు ఇటు నడిచే విధంగా సందు కూడా విశాలంగా తీసుకొచ్చారు. ఇంటికి సందు కూడా ఉందండి. ఇప్పుడు మనం చూసాం కదండి, ఈ ప్రాపర్టీ అయితే వెస్ట్ ఫేసింగ్ 60 గజాలండి. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి పెద్దపులిపాకు నుంచి యలమల కుదిరి వెళ్ళి అవినగడ్డ హైవేకి చాలా నియర్ బై ఉంటుందండి. బస్ పాయింట్ కూడా మనకి షాపుల సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎవ్రీ 5 minutes కి సర్వీస్ ఆటోలు అనేది అవైలబుల్ గా ఉంటాయి. మీకు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయండి ఇంటికి. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 27 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. వీలైనంత వరకు రేట్ తగ్గొచ్చు, మన అందుబాటులో అయితే రావచ్చు. 27 లక్షలు అయితే చెప్తున్నారు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.